హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ అరస్ రెడ్డి సార్. రేపటి నుంచి మనకి ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ నేరుగా విజయనగరంలో 27/4/2026 9 AM నుంచి 6 PM. ఓకే అండి. సేమ్ స్ట్రీమింగ్ ఆన్లైన్కి ఇస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఏ ఫ్యాక్టర్ అనేది, లేదా ఏది నీకు అవకాశం ఉంటుందో చూసుకుంటూ మీరు ప్లాన్ చేసుకోండి. మరి ఏంటి సార్ అంటే 3 రోజులు కంప్లీటెడ్గా ఎకానమీ షెడ్యూల్ మనకు ఉంటుందండి. తదుపరి రోజుకి మూడు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, లేదా 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈ సబ్జెక్టులు మన డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అందరికి కూడా సెలవులు కనుక ఉమామహేశ్వరరావు గారు ఏపీఎస్టీ కానివ్వండి, రమేష్ నాయుడు గారు మన గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే పాలిటీ శివరాజ్ గారి యొక్క క్లాసులు కానివ్వండి, ఇవన్నీ కూడా కలుపుతూ ఎకానమీ, ఇలా 4 సబ్జెక్టులు అనేది ఈ 2 నెలల్లో ఎక్కువగా మెయిన్స్పై ఫోకస్ చేస్తూ తదుపరి ప్రిలిమ్స్, ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏదైతే ఉందో 4 నుంచి 5 నెలల్లో కంప్లీట్ చేసే బాధ్యత మీకు తీసుకుంటున్నాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంతా కూడా. మరి ఎలా సార్ కంప్లీట్ చేస్తారు? ఒకటండి, మనము మీకు టైం వేస్ట్ లేకుండా నోట్సు లేదా రాసుకునే కాలయాపన లేకుండా మీకు ఏదైతే నోట్స్ ఇస్తామో ముందుగా మనం బుక్స్ ప్రింట్ చేసి ఇస్తాం. ఆ బుక్స్ మీ చేతిలో పెడతాం. ఎక్స్పర్ట్ క్లాస్ సబ్జెక్టు క్లాస్ చెప్తారు, ఎనాలిసిస్ చేస్తారు, మీ డౌట్ క్లారిఫై చేస్తారు, దాన్ని మీరు ఇంటి దగ్గర చదువుతారు. తర్వాత రోజు ఎగ్జామ్, ముందు రోజు ఏ సబ్జెక్టులు అయితే అయ్యాయో దానిపై వెంటనే ఎగ్జామ్. ఇది ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ ఇద్దరికీ వర్తిస్తుంది. సేమ్ అనమాట, అన్నీ సేమ్. కానీ ఒక వాతావరణం అనేది ఉండాలి కదండి. సో ఇంటి దగ్గర టీవీలో సినిమా చూసాం అనుకోండి సపోజ్కి, ఆ టీవీ చూసేటప్పుడు పూర్తిగా మనం చూడలేము 3 గంటల ఒక దగ్గర కూర్చొని. కానీ సినిమా హాల్లోకి వెళ్తే సో ఆ విధంగా ఒకసారి ఆలోచించండి. సో ఆఫ్లైన్ ఎందుకు నేను బెస్ట్ అంటున్నానంటే, ఒక ప్రాంతానికి మీరు వచ్చి కంప్లీట్గా ఒక 8 నెలలు ఇక్కడ ఉండి కంప్లీట్గా 8 నెలలు కూడా 5 నెలల వరకు లేదా 4.5 నెలల 5 వరకు క్లాస్లో ఉండి క్లాస్లో నేర్చుకుని తెలుసుకుని తదుపరి కన్సిస్టెన్సీగా మన యాప్ ఫాలో అవుతూ ఆఫ్లైన్ ఫాలో అవుతూ మీరు వెళ్తే ఎందుకు ఉద్యోగం రాదండి? ఒక్కసారి మీకోసం మీరు ఆలోచించండి. మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చెప్పాను కదండి, బుక్స్ ఇస్తాం, నోట్స్ రాసిన పని లేదు, క్లాస్ చెప్తారు, ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ పెడతాం. ఆ విధంగా ఈ సిలబస్ అయ్యే కొద్ది భారం పెరుగుతుంది కనుక రెమీడియల్ రివిజన్ ఒక యూనిట్ అయిందనుకోండి, మరో సెకండ్ వీక్లో ఈ యూనిట్ని కలుపుకుంటే ఎగ్జామ్ పెడతాం. థర్డ్ వీక్లో ఈ సిలబస్ ఏదైతే అయిందో మొత్తం సిలబస్ పైన మొత్తం మళ్ళీ పెడతాం. ఇలా మీకు రెమీడియల్ రివిజన్ చేస్తూ చదివించిన దాన్ని చదివించి ఎగ్జామ్స్ కంటిన్యూగా పెడుతూ టెస్టులు గ్రాండ్ టెస్టులు పెడుతూ కంప్లీటెడ్గా పెడతాం. ఓకే, మనకు రోజువారీ ఏదైతే ఎగ్జామ్ ఉందో యాప్లో పెడతాం. వారంలో పెట్టే గ్రాండ్ టెస్ట్ అనేది మీకు పేపర్ ఇచ్చి మన దగ్గరే పర్యవేక్షణలో మనం రాయిస్తాం. సో ఈ ప్రాసెస్ అవుతుంది. 4 నుంచి 5 నెలల్లో సిలబస్ అయ్యాక ఆన్లైన్ యాప్ మీకు కంప్లీట్గా ఇచ్చి దాని ద్వారా నేరుగా మీకు ర్యాపిడ్ రివిజన్స్, స్మార్ట్ రివిజన్స్, ఎగ్జామ్ వరకు డౌట్ సెషన్స్ అప్ టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్, మెయిన్స్ ముందు రోజు వరకు కూడా మనం కన్సిస్టెన్సీగా ఫాలోఅప్ చేస్తాం. మరి ఫీజు విషయం వచ్చేసరికి ఆన్లైన్ అనేది 12,000 రూపాయలుగా నిర్ణయించామండి. ఆఫ్లైన్ అనేది 23,000 రూపాయలండి ఈ ఫీజు. మరి ఆన్లైన్ కూడా చాలామంది తీసుకుంటారు కనుక ఈ 1-2 రోజులు ఈ ఆన్లైన్ ఫీజును ఉంచుతున్నాను. ఏదంటే ఆఫర్ 5,000 ఉంచామో ఈ 5,000 తర్వాత ఇది 12,000 అవుతుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో సగంగా ఆన్లైన్ ఫీజు నిర్ణయిస్తున్నాం. మరి ఆఫ్లైన్కి ఎందుకు సార్ ఇంత? ఏం లేదు సార్, మీ ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్లో ఉన్న 5,000 రూపాయలు ఫ్రీ యాక్సెస్ ఇస్తాం. ఒకవేళ మీరు ఈ ఫీజు పే చేసి ఉంటే ఆ ఫీజుని డిడక్ట్ చేస్తాం. మీరు కేవలం 18,000 మాత్రం పే చేయొచ్చు. మరి అదేవిధంగా బుక్స్ ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయల పైన అవుతాయండి ఒక్కొక్క పుస్తకం. మీకు అందరికీ తెలుసు మార్కెట్లో ఇవి కూడా మనం ఉచితంగానే ఇస్తాం. అంటే 11,000 వరకు కూడా మీకు అక్కడే అవుతుంది. ఓ 12,000 ఇక్కడికి వచ్చిన దానికి కట్టాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్ టు ఎగ్జామ్ వరకు. ఇది సార్ ఆఫ్లైన్ ఫీజు. ఆఫ్లైన్ కమిట్మెంట్లో బుక్స్ మేము ఇస్తాము, ఆన్లైన్ ఇస్తాం, ఆఫ్లైన్ టెస్టులు ఇస్తాం, కంప్లీటెడ్గా ప్రతిదీ అందిస్తూ ఎగ్జామ్ వరకు మీకు కొనసాగిస్తాం. ఎన్నిసార్లు బ్యాచ్కి వచ్చినా మొదటిసారి బ్యాచ్కి మీకు కొంత అర్థం కాలే, రెండోసారి ఆఫ్లైన్కి వచ్చినా నేను ఖచ్చితంగా ఎలౌ చేస్తాను. మరి ఆన్లైన్ 12,000 అండి. ఈ 2 రోజుల ఆఫర్లో 5,000 ఉంచుతాను. ఎవరైనా సరే మన స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉండి మీ ముందు తీసుకోలేకపోయినే పేద మధ్యతరగతి వర్గాలు తీసుకోండి. తరువాత మాత్రం నాది ఆఫ్లైన్ పైన ఎక్కువ ఫోకస్ కనుక ఈ ఫీజు పెట్టాల్సి వస్తుంది. మరి ఫ్యాకల్టీ మీ అందరికీ తెలుసు, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అలాగే స్టేట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఈరోజు తీస్తున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్. మరి మెంటర్గా నేను మరియు అలాగే రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమామహేశ్వరరావు గారు మీ అందరూ మెంటర్స్గా ఉంటాం. మెయిన్గా నా పర్యవేక్షణ జరుగుతుంది. ఇది నా సంస్థ కనుక ఒకటి గుర్తుంచుకోండి, మీ అందరి విజయం నాకు 100% సంపూర్ణం. కానీ నీ విజయం నీ జీవితం. నువ్వు ఒకసారి నిర్ణయించుకో. అన్నిసార్లు అవకాశాలు రావు. ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా అంత సీరియస్గా చదివిన వాళ్ళు లేరు. ఇలాంటి అవకాశాలు నువ్వు చదవాలి. నోటిఫికేషన్ 5 నెలలు ఉందని అందరూ కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇది ఇస్తారా కాదా ఇలాంటి తర్జుమాలు ఉన్నారు. మరి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 అందరికీ తెలిసిందే, కానీ ప్రిపరేషన్ లేదు. సో ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకో.
వినియోగించుకొని నీ జీవితానికి నువ్వు ఒక బాటలు వేసుకో. ఎందుకంటే నీ జీవితం నువ్వే బాధ్యుడు కనుక. ఓకే, ఇది నువ్వు ఉద్యోగం సాధిస్తే ఇది నా లైఫ్. ఓకే, ఈ లైఫ్లో మీకోసం మీ మెంటర్గా ఉంటాం. మరి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఒకటేనండి, స్టాండర్డ్గా ఏదైతే గవర్నమెంట్ సైట్స్ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, అలాగే గవర్నమెంట్ సైట్స్తో పాటు ఆధార్ బుక్స్ అన్నీ కలిపి మిక్స్ చేస్తే ఒక బుక్. ఆ బుక్సే మనం ప్రతి సబ్జెక్ట్కి నేను తయారు చేస్తున్నాను. ఎవరైనా తయారు చేసే బుక్ అదే, కానీ ఆ బుక్ అర్థవంతంగా ఉండాలి, సిలబస్ని ఫాలో అవ్వాలి. అందరిలా పీజీపీఎస్సీ, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అన్ని కలిపి నేను కలగొరగంపెవను. ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆ కోర్స్ సిలబస్ యొక్క ఎక్స్టెన్షన్ అది నువ్వు చదివితే చాలు. ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కువ చదివితే ఉద్యోగం రాదు. ఏది చదవాలి అదే చదవాలి, అదే మన బుక్. మరి అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు ఆన్లైన్ ఫాలోఅప్ ఇస్తాను. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ వరకు ఎలాగా కూడా ఉంటాయి. డౌట్ సెషన్స్ కూడా మనం ఇక స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధమైన కమిట్మెంట్తో మనం ప్లాన్ చేస్తాం. ఎవరైనా మీరు రాయలసీమ కావచ్చు, సౌత్ కోస్తా కావచ్చు, ఎక్కడ కావచ్చు, విజయనగరం, ఒక్కసారి దూరం కాదు సార్, ఒక్కసారి వచ్చాక 3 నెలలు 4 నెలల తర్వాత వస్తారు. ఈ బ్యాచ్ ఏదైతే మనం ఫామ్ చేస్తున్నాం అందరూ బయట ఉన్నవాళ్ళే. సో నీ జీవితం కోసం నువ్వు ఆలోచించుకొని ఒక ట్రైన్ పట్టుకొని వచ్చేస్తే 3-4 నెలల తర్వాత వెళ్తాం కనుక ఇది దూరంగా భావించకండి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ కావాలంటే రూమ్స్ అవైలబుల్ చేస్తాం. రండి, ఖచ్చితంగా మా పర్యవేక్షణలో ప్రిపరేషన్ చేయండి. 100కి 100% ఉద్యోగం వచ్చే విధంగా మేము మీకు తోడుగా ఉంటాం. మీరే చదవాలి, మీరే ఉద్యోగం సాధించాలి. దానికి మంచి గైడెన్స్, మంచి మెంటర్షిప్ మీకు అందిస్తూ మా పర్యవేక్షణలో ఈ శిక్షణ ప్రారంభిస్తున్నాం. మీకు తెలిసిన విద్యార్థులు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ, మీ ఆర్ఎస్ రెడ్డి సార్.